మహిళా దైవజనులు శామ్యూల్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. While we stand, I would like you to turn with me. మనందరం కూడా అలాగే లేచి నిలబడి ఉండగా మీరు నాతో పాటుగా మీ యొక్క బైబిల్ని తిప్పాలని నేను కోరుతున్నాను. The book of Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. I would like to read from verse 1 to 7. 1 నుంచి 7 వచనాలను మనం చదువుకుందాం. Because brother Ashok to go ahead and read. మరి సహోదరుడు అశోక్ మరి ముందుకు వెళ్ళి చదవాలని నేను కోరుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతను పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. May the Lord bless the reading of His word. చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని ఆయన దీవించునుగాక. Let's bow our heads. మనందరం కూడా మన తలలు వంచుదాం. Dear Father, we thank you for this word. ప్రియమైన తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. Ask you to bless this word and speak to our hearts, Lord. మీ యొక్క వాక్యమును ఆశీర్వదించి మా యొక్క హృదయాలతో మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాం. This is the bread of life that came from heaven. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము ఇదే ప్రభువా. And we thank you for it, Father. దాని కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. May you speak to our hearts. మా యొక్క హృదయములతో మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాము. As your servants, Lord, we move out of your way. ప్రభువా, మీ యొక్క మార్గముకు అడ్డు రాకుండా పక్కకు తొలగి ఉండగా May you minister to our hearts, Lord. మా యొక్క హృదయాలతో మీరు పరిచారము చేయండి. In Jesus' name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you very much. You may please take your seats. మీ అందరి కృతజ్ఞతలు. మీ స్థలాల్లో మీరు కూర్చొనవచ్చు. I would like to greet every one of you in the wonderful name of our Lord Jesus Christ. అద్భుతమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. I'd like to thank God first for this wonderful opportunity. మరి నాకు కలిగినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశానికై మొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Also Brother Karan Kumar for his kind invitation. అలాగనే కరుణ్ కుమార్ గారు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఆయన దయగలిగినటువంటి ఆహ్వానాన్ని బట్టి. And also the love and hospitality they have shown. ఆయన నా పట్ల చూపించినటువంటి ప్రేమకు, ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యమునకు కూడా నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Also I like to salute every man of God మరి ఇక్కడ that's on the platform. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనుడికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. God bless you all. మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. It's wonderful to see every one of you. ఇక్కడ ఉన్న మీ అందరిని చూడటము చాలా అద్భుతంగా అనిపిస్తుంది. I also convey my deepest condolences one more time to the bereaved family. మరి నేను ఎంతగానో మరి ఈ రోజున భూస్థాపితం చేసినటువంటి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. Pray that God of comfort their hearts. మరి దేవుడు వారి యొక్క హృదయాలకు ఆదరణ కలుగజేయును గాక. We know that nobody can fill that space. మరి మనందరికీ తెలుసు, ఎవరు కూడా ఆ స్థలాన్ని, ఆ కోల్పోయినటువంటి స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరని. We serve a God that can make up all those gaps. మరి మనం ఎలాంటి దేవుణ్ణి సేవిస్తున్నామంటే ఖాళీలను సమకూర్చి పూర్తి చేయగల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. Amen. I pray that God's blessings be upon the family. మరి నా ప్రార్థన ఏమిటంటే దేవుని యొక్క దీవెనలు ఆ నష్టపోయినటువంటి కుటుంబం మీద ఉండాలని. Also I pray that God bless you. మరి నా ప్రార్థన ఈ రోజున మీ అందరిని కూడా దేవుడు దీవించాలని. I would like to speak to you a little time
మరి కొద్ది సమయాన్ని నేను మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. quickened us unto his word for this age. ఈ కాలపు వాక్యము ద్వారా బ్రతికించబడుట. We have been quickened by his word of this day. ఈ కాలపు వాక్యము ద్వారా బ్రతికించెను. Mostly on the quickening power of God. మరి ఈ వాక్యం అంతా కూడా జీవింప చేయు శక్తి మీదనే నడుస్తుంది. And I pray that you will listen to this very carefully. మరి మీరు దీన్ని శ్రద్ధగా వినాలని నేను వేడుకొనుచున్నాను. Now the book of Ephesians, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక is not written to the unbelievers. ఇది అవిశ్వాసుల కోసం రాయబడిన పత్రిక కాదు. But it's been written to the believers. ఇది విశ్వాసుల కోసం రాయబడిన పత్రిక. It's not written to the unsaved people. ఇది రక్షింపబడనటువంటి ప్రజల కోసం రాసిన పత్రిక కాదు. But it is written to the saved people. ఎవరైతే రక్షించబడ్డారో వారి కొరకు రాసినటువంటి పత్రిక అయి ఉన్నది. And I don't know why the Lord put it on my heart. మరి ఎందుకు దీన్ని బోధించాలని దేవుడు నా యొక్క హృదయం మీద భారం పెట్టాడో నాకు తెలియదు కానీ, But I know that He has a purpose. కానీ ఖచ్చితంగా దేవుడైతే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. Sometimes we don't understand. కొన్నిసార్లు మనం దాన్ని గ్రహించలేము. But He knows better than us. కానీ మనందరికంటే కూడా బాగుగా ఆయన ఎరిగి ఉన్నాడు. And when we look in the time, the days that we're living in, మనము ఏ దినాల్లో అయితే జీవిస్తున్నామో ఆ సమయాలను గనక మనం గమనిస్తే we see the coming of the Lord is very near. మరి ప్రభు యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నదని మనం అర్థమవుతుంది. And as we approach that day, మనం ఆ దినానికి సమీపంగా వెళుతున్న కొలది I believe one thing with all my heart. నేను నా సంపూర్ణ హృదయముతో ఒక దాన్ని నేను నమ్ముతున్నాను. Not thinking anything about the make believers and unbelievers. మరి అవిశ్వాసులైనటువంటి వాళ్ళు వేషధారులుగా ఉన్నటువంటి వారందరూ కూడా, But I'm thinking about the bride, the believers. వారి గురించి ఆలోచించట్లేదు కానీ వధువు అనబడినటువంటి విశ్వాసుల గురించి నేను ఆలోచిస్తున్నాను. Because she recognized the time she is living in. ఎందుకంటే వధువు మాత్రమే తను జీవిస్తున్నటువంటి కాలమును గుర్తించగలదు. She knows what kind of season we are going through. మరి ఆ వధువుకు తను వెళుతున్నటువంటి కాలం ఏమిటో తను ఎరిగి ఉన్నదండి. And it speaks to us about the coming of the Lord Jesus Christ. మరి ప్రభువు యొక్క రాకడను గురించి కూడా ఎరిగి ఉన్నది. And we have to be very careful in these days. మరి ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. We must be faithful to our Lord until our last breath. మన యొక్క తుది శ్వాస వరకు కూడా మనము ప్రభువు పట్ల విశ్వాసమును కలిగి ఉండాలి. And live a holy life. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించాలి. That's a very important thing today. మరి ఈ రోజున ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అదే. As we look into the world, మనము లోకాన్ని చూస్తే there's so many attractions that the devil has. మరి దెయ్యము తన దగ్గర చాలా ఆకర్షణలను కలిగి ఉన్నాడు. And it's easy to get distracted. మరి నిజముగా మన యొక్క మార్గమును తప్పిపోవడానికి చాలా తేలిక. So for us to, for us as a child of God or children of God, మరి దేవుని పిల్లలమైనటువంటి మనకైతే we must be focused or zeroed in the word of God. మనము చాలా వాక్యము పట్ల కేంద్రీకృతమై ఉండాలి. We must zero ourselves. Our heart must be single. Our eyes must be single on the word of God. మన యొక్క జీవితంలో మనం సున్నాగా మనల్ని మలుచుకొని మనం కేవలము వాక్యము పట్ల మన యొక్క నేత్రం పట్ల కూడా వ్యక్తిగతంగా ఉండాలి, ఏకాగ్రతను కలిగి ఉండాలి. To be zeroed in means when a man takes a picture, he sets his lenses, and when it comes to zero, that's when the picture is clear. Okay, that's what I mean. ఒక స్పష్టమైనటువంటి దృష్టిని కలిగి వాక్యం పట్ల మనం కేంద్రీకృతం చేయాలి. Exactly. That's the way it is. We must be zeroed in the word of God. మనము చాలా దేవుని యొక్క వాక్యం పట్ల దృష్టి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. Just believe it, just read it, it's not enough. దాన్ని నమ్మటము లేదా దాన్ని చదవటము అది సరిపోదండి. Just to claim to be a believer and claim ourselves to be Christians, లేదా క్రైస్తవులమని చెప్పుకొనుటలో, విశ్వాసమని చెప్పుకొనుటలో, or the message believers, లేదా వర్తమాన విశ్వాసమని చెప్పుకొనుటలో ఉపయోగం లేదు. everything is good, ప్రతిదీ మంచిదే. but కానీ I see something more than that what we claim. దానికంటే ఇంకా మరి ఎక్కువైనది ఏదో మనం సంపాదించుకోవాలి. In this passage that we have read, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో Paul writes twice as a quickening, the word quickened. పౌలు జీవింపచేయు శక్తి లేదా బ్రతికించటము అనేది రెండు చోట్ల ఆయన వాడాడండి. He is reminding the church, ఆయన సంఘానికి గుర్తు చేస్తున్నాడు, that once we were dead in our sin and in our trespasses, ఒకానొక సమయములో మన పాపములలో మన అపరాధములో
బడి మనం చచ్చిన వారిగా ఉన్నాం, but we have been quickened. కానీ మనము బ్రతికించబడ్డాం. Now quickened together with Christ. క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. And then he reminds the church that by grace we are saved. కృప చేత మీరు రక్షించబడుచున్నారు అని మళ్ళా పౌలు సంఘానికి గుర్తు చేస్తున్నాడు. He అక్కడ also reminds that wherein in time past we were like unbelievers. మనము గడిచిన కాలములో అవిశ్వాసములుగా ఉన్నామని చెప్తున్నాడు. We walked according to the course of the world. మరి లోకము నడిచిన తీరుగానే మనం నడిచి ఉన్నామని గుర్తు చేస్తున్నాడు. According to the prince of the power of the air. మరి భూ సంబంధమైనటువంటి విషయాల కోరికలతోటి మనం నడిపించబడ్డామని చెప్తున్నాడు. That same spirit అదే ఆత్మ is now working among the disobedient. ఇప్పుడు ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారిలో కూడా అదే ఆత్మ పనిచేస్తా ఉంది. Same spirit అదే ఆత్మ that we were led one day. ఒకానొక సమయంలో ఏ ఆత్మ చేత అయితే నడిపించబడ్డామో అదే ఆత్మ. And the things that we did. మనం ఒకానొక సమయంలో ఏ కార్యాలను అయితే జరిగించామో the same spirit is working among the children of disobedience. ఎవరైతే అవిధేయులకు పిల్లలుగా ఉన్నారో వారిలో అదే ఆత్మ ఇప్పుడు పనిచేస్తా ఉంది. Now he speaks about the people who are outside and disobedient. ఇప్పుడు ఆయన అవిధేయులుగా బయట ఉన్నటువంటి వారి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. Many times. కానీ చాలా సార్లు how about us? మన సంగతి ఏమిటి? How about us being disobedient to the word of God? మరి దేవుని వాక్యం పట్ల అవిధేయత చూపిస్తున్నటువంటి మన సంగతి ఏమిటి ఇప్పుడు? When the word of God says something to do and we don't do it. దేవుని యొక్క వాక్యం ఏదైనా చెయ్యమని చెప్పినప్పుడు దాన్ని మనం చేయకపోతే, when it comes to walk in a proper order of the word and we don't walk it. దేవుని యొక్క సరైనటువంటి వాక్య క్రమములో వాక్యము నడవమని చెప్పినప్పుడు మనము గనక నడవకుండా ఉన్నట్లయితే, why sometimes people feel so difficult to walk a Christian walk? ఎందుకు కొన్నిసార్లు క్రైస్తవ జీవితాన్ని జీవించడంలో ప్రజలు కష్టపడుతూ ఉంటారు? I would like to deal on these things today. నేను ఈ విషయాల మీద కొద్దిగా మీతో చర్చించాలని మాట్లాడాలని కోరుతున్నా. Sometimes we feel hard to get into the house of God to worship. కొన్నిసార్లు దేవుని యొక్క గృహములోకి వెళ్ళి మనం ఆరాధించుటలో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం. Most of the time we go according to our feelings. మనం ఎన్నో సార్లు మన ఉద్వేగాలను అనుసరించి నడుచుకుంటూ ఉంటాం. Oh, I don't feel like to go to church. నేను సంఘానికి వెళ్ళాలని అనుకోవట్లేదు ఇప్పుడు. I don't feel good in my body. ఈ రోజు నా ఒంట్లో బాగోలేదు. I'm tired. I'm feeling sick. I want to sleep. నేను చాలా నీరసించిపోయాను, వ్యాధిగ్రస్తుడై ఉన్నాను, నాకు నిద్ర కావాలి అంటాం. And many times చాలా సార్లు we obey our feelings. మన యొక్క భావోద్వేగాలకు మనం లొంగిపోయి and the worship is going on. మరి ఒక పక్కన ఆరాధన జరుగుతూనే ఉంటుంది. The Lord is speaking to his people. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు తన ప్రజలతోటి. Don't we call this as a disobedient people? మరి ఇది అవిధేయతకు చెందినటువంటి ప్రజలను మనల్ని పిలవట్లేదా ఇది? Can we not call ourselves, people who are listening to our feelings more than the word of God? దేవుని యొక్క వాక్యము కంటే కూడా మన యొక్క ఉద్వేగాలను వెంబడించేటువంటి ప్రజలమని మనం పిలుచుకోవడంలో తప్పులేదు కదా? Sounds rude and rash. ఇది కొంచెం కఠినమేనండి, కరుకుగానే ఉంటుంది. But this is the truth. కానీ ఇది నిజము. Many times. చాలా సార్లు Now when we read the scripture, దేవుని యొక్క లేఖనాన్ని చదువుతున్నప్పుడు the spirit that is now working in the children of disobedience, అవిధేయత యొక్క పిల్లల మధ్యలో పనిచేస్తున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, the spirit of the prince of the power of the air, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఆకాశ మండలం వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుతులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి we used to live like that. మనం ఒకానొక సమయంలో అలాగే జీవించేవండి. But I want you to think about now, present. నేను మిమ్మల్ని ఈ ప్రస్తుత కాలం గురించి ఆలోచించమని చెప్తున్నాను. After you have been repented, నువ్వు మారుమనసు పొందిన తర్వాత, after you have been baptized in the name of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన తర్వాత సంగతి మాట్లాడదాం. after you claim to be filled with the Holy Ghost, ఇదిగో పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను అని చెప్పబడిన తర్వాత సంగతి మాట్లాడదాం. after you believe the message of the hour, ఈ యొక్క గడియ యొక్క వర్తమానాన్ని నమ్మిన తర్వాత సంగతి మాట్లాడదాం. I want you to ponder on these things. ఈ విషయాల మీద మీరు ఏకాగ్రతను కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. Because we should never fool around the word of God. ఎందుకంటే దేవుని యొక్క వాక్యముతో ఆటలు ఆడకూడదండి. No. లేదండి. We are putting our own life in great danger. ఎందుకంటే మనము గనక అలాగే చేసినట్లయితే మన యొక్క జీవితాన్ని పెద్ద ప్రమాదంలో పెట్టినట్లే. And Paul goes further. పౌలు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాడు. He says we all had our conversation in time past with the lust of our flesh. మనమందరము శరీర యొక్కయు మనుష్య యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, fulfilling the desires of the flesh and of the mind, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, and were by nature the children of wrath even as others. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. But I want you to ponder your life now. నేనేమంటున్నా అంటే మీ జీవితాలను ఇప్పుడు పరిశీలన చేసుకోండి అని చెప్తున్నా. It's very important. అది చాలా ప్రాముఖ్యము.
Because when we look into our lives closely, ఎందుకంటే మన జీవితాలను మనం చాలా దగ్గరగా గమనించినప్పుడు, that's why I said we must be zeroed in. అందు నిమిత్తమే మనము చాలా ఏకాగ్రతను కలిగి చూడాలి అని We చెప్తున్నాను. must be the people with a single heart, మనము singleness of heart. మనము కేవలము ఒక హృదయాన్ని మాత్రమే కలిగి ఉండాలి. అంటే focused on the word of God only. కేవలం అంటే కేవలము మన యొక్క హృదయాన్ని దేవుని వాక్యము మీదనే ఉంచి ఉండాలి. That's what very important today. అదే చాలా ప్రాముఖ్యం ఈ రోజు. And then he says, but God who is rich in mercy, మరి కృపలో ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు, for his great love wherewith he loved us. ఆయన తన మహా ప్రేమ చేత He loved us. మనల్ని ప్రేమించాడు. Even when we were dead in sins, మనము పాపములో చచ్చిన వారి వలె ఉండగా hath quickened us together with Christ. మరి ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. By grace ye are saved. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. And hath raised us up together, made us sit together in heavenly places in Christ Jesus. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. Why he made us to sit on the heavenly places? ఎందుకు మనలను పరలోకపు స్థలములో ఆయన కూర్చుండబెట్టాడు? Paul says for the ages to come, పౌలు చెప్తున్నాడు రానయ్యున్నటువంటి యుగాలలో that he might show his exceeding great riches. ఆయన తన కృపా మహిమైశ్వర్యమును కనపరచు నిమిత్తము, And that riches are of his grace. అవన్నీ కూడా ఆ మహిమైశ్వర్యం ఏంటంటే ఆయన కృపను బట్టి కలిగినవే. In his kindness towards us through Christ Jesus. మరి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా He wants to show great and exceeding riches of his grace in his kindness. ఆయన తన కృపా మహిమైశ్వర్యమును మనకు చూపించాలని అనుకుంటున్నాడు. Amen. Amen. And I think this scripture is literally fulfilled in our day. నేను నమ్ముతున్నాను మన దినాలలో ఈ యొక్క లేఖనం అనేది పరిపూర్ణంగా నెరవేర్చబడిందని. Because everything that was hidden in the word of God, ఎందుకంటే వాక్యములో దాగి ఉన్న ప్రతి విషయము కూడా the exceeding riches of his word, ఆయన తన యొక్క కృపా మహిమైశ్వర్యమును పొడిగిస్తా ఉన్నాడు. the exceeding riches of his word, ఆయన తన వాక్యమును పొడిగిస్తా ఉన్నాడు. exceeding means great. His great riches of his grace, ఆయన కృప యొక్క మహిమైశ్వర్యము, which is hidden in the word of God. అది తన యొక్క వాక్యములో దాగి ఉన్నది. Just now our pastor sang that song, ఇప్పుడే పాస్టర్ గారు కొద్ది కాలం క్రితమే ఆయన పాడి ఉన్నారు, that the mysteries of the seven thunders is revealed to the bride of Christ. మరి 7 ఉరుముల యొక్క స్వరము వధువుకు బయలుపరచబడ్డాయని. That is one of the exceeding riches of God that was hidden from ages, which has been given to us. మరి అది ఏమిటంటే దేవుని యొక్క కృపా మహిమైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచబడింది. అదే God wants to show his glory upon his people. దేవుడు తన ప్రజల మీద తన మహిమను కనపరచాలనుకుంటున్నాడు. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. Now that's the reason, మరి ఆ కారణాన్ని బట్టి when we sing the songs like that, మనము అలాంటి పాటలు మనం పాడినప్పుడు, and when we claim to be a message believer today, మనము వర్తమాన విశ్వాసులమని మన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు, then we must take utmost care, మనము చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. to see what we have been taught, మనము ఏదైతే నేర్పించబడ్డామో దాన్ని మనం గమనించాలి. and what God has given to us in this last ఈ days, చివరి దినాల్లో దేవుడు మనకేమి ఇచ్చాడో అది కూడా చూడాలి. and what it is doing in our lives. మరి ఆ ఇవ్వబడినటువంటి వాక్యం మన జీవితాల్లో ఏమి చేస్తుందో కూడా చూడాలి. Because there should be a purpose when God gives us certain word. ఎందుకంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఒక ఉద్దేశం ఉండవలసి ఉన్నదండి. Right? నిజమేనా? Without the purpose, God will never bring forth his word. ఉద్దేశం అనేది లేకుండా దేవుడు తన వాక్యాన్ని తీసుకురాడు. So we need to find out. మనం ఏం కనుగొనాలంటే, the prophet of God says, మరి దైవ ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, quoting that same scripture, మరి అదే లేఖనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. we were once dead in sin and trespasses. ఒకానొక సమయములో మనము అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారి వలె ఉన్నాము. We've been quickened together unto his word of this age. మనము ఈ కాలము యొక్క వాక్యములోనికి జీవింప చేయబడ్డాం. Now when we say we live in this last days, మనము గనక ఈ చివరి దినాల్లో జీవిస్తున్నాము అని చెప్పుకుంటే, now the anointing we have is an eagle anointing. మన మీద ఉన్నటువంటి అభిషేకం ఏమిటంటే అది పక్షిరాజు యొక్క అభిషేకం. అది It is a flying eagle. అది ఎగురుచున్న పక్షిరాజు.
It's not an ox anointing. అదేదో ఎద్దు అభిషేకము కాదు. It's not the man's anointing. లేదా మనిషి ముఖము వంటి జీవి వంటి అభిషేకము కాదు. Or it is not the lion anointing. లేదా అది సింహము అభిషేకము కూడా కాదు. These are the four living creatures that are read in the book of Revelation. మరి ప్రకటన గ్రంథములో మనం చదువుకున్నటువంటి 4 జీవులు ఇవే. Now why we need that eagle anointing in our day? మరి ఈ దినాల్లో పక్షిరాజు యొక్క అభిషేకం మనకు ఎందుకు అవసరం అండి? Because we are going to fly high. ఎందుకంటే మనము అత్యంత ఎత్తైన స్థలముల్లోకి ఎగరబోతున్నాం. I hope you understand as Christian believers what I'm trying to say. మరి క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. Every often we quote that scripture. Every often we quote that scripture. తరచుగా ఆ లేఖనాన్ని ఎత్తిపట్టి మనం చదివినప్పుడు In a twinkling of an eye we shall be changed. కనురెప్ప పాటులో మనం మార్పు చెందుదుము. What does that mean? దాని అర్థం ఏమిటో? In a twinkling of an eye కనురెప్ప పాటులో we will be changed from this body into another ఈ body. దేహములో నుంచి మరొక దేహములోకి మనం మార్పు చెందుతాం. Now we say it, we preach it. మనం దాన్ని చెబుతాము, దాన్ని బోధిస్తున్నాము కూడా. We hear it many times. మనం చాలా సమయాల్లో దాని గురించి విన్నాం కూడా. We read it. మనం దాన్ని చదివాం కూడా. But have you ever taken time కానీ ఎప్పుడైనా మీరు సమయాన్ని తీసుకొని in a twinkling of an eye మరి కనురెప్ప పాటులో how it will happen? ఎలాగ అది జరుగుతుంది? What kind of dynamic it should be? ఎలాంటి గతిశక్తి దానికి అవసరమై ఉంది? What kind of power it should be? అది జరగాలంటే ఎలాంటి శక్తి అవసరమై ఉంది? Now, we got great aircrafts. మనకు ఇప్పుడు చాలా గొప్ప విమాన నౌకలు ఉన్నాయండి. We have rockets and we got spacecrafts. మనకు మరి రాకెట్లు ఉన్నాయి, మరి అంతరిక్ష నౌకలు ఉన్నాయి. That can travel faster than the light, I believe, right? వెలుగు కంటే కూడా వేగవంతంగా ప్రయాణం చేసేటువంటి అంతరిక్ష నౌకలు ఉన్నాయి. We got supersonic planes. మనకు సూపర్ సానిక్ విమానాలు ఉన్నాయి. But the scripture that speaks about us కానీ లేఖనము మన గురించి ఏం మాట్లాడుతుందంటే speaks about the body change. మన యొక్క శరీరం యొక్క మార్పు గురించి మాట్లాడుతుంది. It is speaking about microseconds. అది మైక్రో సెకండ్ గురించి మాట్లాడుతుంది. It's not even second, less than second. అది సెకండ్ కూడా కాదండి, సెకండ్ కంటే కూడా తక్కువ. So what kind of power it must be? మరి ఎలాంటి శక్తి అయి ఉండాలి అది? In a twinkling of an eye you are finished. కనురెప్ప పాటలను ముగించబడుతున్నావు. You are sucked into different dimensions. నువ్వు ఒక వేరే ఒక పరిమాణంలోకి లాగబడుతున్నావు. From this world into another world. ఈ ప్రపంచంలో నుంచి వేరే ఒక ప్రపంచంలోనికి. But have you taken time? కానీ మీరు సమయాన్ని తీసుకొని what it will take to happen that? మరి అలాగ జరగాలంటే, అలాంటి కార్యం జరగాలంటే ఎలాంటి శక్తి కావాలని ఆలోచించారా? How it will happen? అది ఎలా జరుగుతుంది? Have you ever sat down and thought about that? ఎప్పుడైనా మీరు కూర్చొని దాని గురించి ఆలోచన చేశారా? I understand your quietness. మీ మౌనం నాకు అర్థమైందండి. Listen to this now. దీని గురించి మీరు వినండి కొద్దిగా. The prophet of God says, దైవ ప్రవక్త చెప్తున్నాడు, when we were once dead in sin and trespasses, ఒకానొక సమయంలో పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమైనటువంటి మనము, quoting what Paul quoted, పౌలు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మరలా తిరిగి ఆయన బోధిస్తున్నాడు ఇక్కడ. he says, we've been quickened together unto his word of this age. ఈ కాలము యొక్క వాక్యములోనికి మనందరము కూడా బ్రతికించబడ్డాము లేదా జీవింప చేయబడ్డాము. And I was traveling towards Rajahmundry today. నేను రాజమండ్రి దిశగా ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు, I said, why in the world he was speaking about the word in this age? మరి ఎందుకు ప్రవక్త ఈ కాలం యొక్క వర్తమానము గురించి మాట్లాడుతున్నాడు? Word of this age. ఈ గడియ యొక్క వర్తమానము And గురించి. immediately things started flowing in my heart. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో నా యొక్క హృదయంలో కొన్ని ఆలోచనలు ప్రారంభమయ్యాయి. A lion, ox, face of the man, and eagle. మరి సింహము, ఎద్దు, మనిషి ముఖము వంటి ముఖము కలిగిన జీవి, అలాగనే ఎగురుచున్న పక్షిరాజు. Now, ఇప్పుడు flying eagle is the anointing for this age. ఈ కాలానికి పంపించబడ్డ అభిషేకం ఏంటంటే అది ఎగురుచున్న పక్షిరాజు యొక్క అభిషేకం. This is what God has sent to us. మరి దేవుడే ఆ అభిషేకాన్ని మన కోసం పంపించాడు. When you look into the world, మన లోకమును చూస్తే it is becoming filthier. అదంతా కూడా మురికిగా, It is filled with all kinds of stupidity, అంత చెత్తతో నింపిపోయి ఉన్నది. all kinds of evil. అంతా కూడా దుష్ట కార్యాలతో నింపబడి ఉన్నది. Look at the Laodicean condition. లవొదికయ సంఘ కాలం యొక్క పరిస్థితిని మీరు చూడండి. Blind, miserable, wretched, poor and naked. గుడ్డిది, దిక్కుమాలినది, దౌర్భాగ్యం కలిగినది, దిగంబరత్వం కలిగినది. But what does the Laodicea say? కానీ లవొదికయ ఏం చెప్తుంది? I'm rich and have need of nothing. ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకు ఏ కొదవ లేదని చెబుతుంది. And God said, thou knowest not. కానీ
దేవుడు చెప్తున్నాడు నీవు దాన్ని ఎరిగిలేవు అని అంటున్నాడు ఆయన. Amen. ఆమేన్. Why? ఎందుకు? Mental problem. ఎందుకంటే మానసిక సమస్యలు ఉన్నాయి. And says, and knoweth it not. నీవు ఎరిగిలేవని నేను ఎరుగుదును అన్నాడు ఆయన. That you are poor, blind, wretched, miserable and naked. నువ్వు దిక్కుమాలిన దానివి, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరత్వం కలిగిన వాడవు, గుడ్డివాడవు అని నేను ఎరుగుదును అన్నాడు ఆయన. Then he counsels this age. ఆయన తర్వాత ఆయన బోధిస్తా ఉన్నాడు. To buy eye salve. నా దగ్గర నువ్వు కాటుకను కొనుక్కోమని చెప్తున్నాడు ఆయన. Take out the blindness. ఇగో నీ యొక్క గుడ్డితనాన్ని నువ్వు పోగొట్టుకొని నిమిత్తం నా దగ్గర నీ కళ్ళ కాటుకను కొనుక్కో అంటున్నాడు ఆయన. Take from me refined gold. నా దగ్గర నుంచి పుటమి వేయబడిన బంగారం నువ్వు కొనుక్కో అంటున్నాడు. That you will become rich. ఎందుకంటే నువ్వు అప్పుడు ధనవంతుడు అవుతావు. And take clothes, white raiment. నా దగ్గర నుంచి తెల్లని వస్త్రాలను నువ్వు ధరించు. So to cover your nakedness. ఎందుకంటే నీ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకొని నిమిత్తం నా దగ్గర వస్త్రాలు కొనుక్కో అని చెప్తున్నాడు ఆయన. Does the Laodicean church age listen to it? మరి దేవుడు ఈ మాటలు చెబుతుంటే లవోదికే సంఘం ఆలకిస్తుందా ఆ మాటలు? The Bible says he's standing at the door and he's knocking. బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభువు ద్వారం దగ్గర ఉండి తట్టుచున్నాడు అని. He said, if any man hear my voice and open the నా door. స్వరము వినిన ఎడల వాడు తలుపు తీసిన ఎడల. He said, I will come into him. నేను లోనికి వచ్చి And I will sup with him. నేను అతనితో కూడా భోజనము చేయుదును అంటున్నాడు And he ఆయన. with me. అతను నాతో కూడా. He sent this eagle anointing. ఈ యొక్క చివరి దినాల్లో ఆయన ఆ యొక్క పక్షిరాజు యొక్క అభిషేకాన్ని పంపించి He shows the condition of the Laodicean. లవోదికే సంఘ కాలం యొక్క స్థితిని చూపించి. But he's so kind. ఆయన ఎంత దయావంతుడైతే దయాళుడంటే. See how he's rich in mercy. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. He's standing at the door and he's knocking. ఆయన ద్వారము దగ్గర ఉండి తలుపు తట్టుచున్నాడు. If any man hears his voice ఎవరైనా ఆయన స్వరము గనుక వింటే and open the door of his heart, ఆయన యొక్క హృదయం యొక్క తలుపును తెరిస్తే he would like to come in. ఆయన లోనికి రావాలని And కోరుకుంటున్నాడు. he wants to sup with that ఆయన person. ఆ వ్యక్తితో భోజనం చేయాలనుకుంటున్నాడు. And the person with him. అలాగనే ఆ వ్యక్తి యేసుతో కూడా భోజనం చేయడానికి ఆయన ఆహ్వానం He's ఇస్తున్నాడు. speaking about fellowship. ఆయన సహవాసం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. Having togetherness with his people. ఇద్దరు కలిసి ఏకముగా నడవడం అయి ఉన్నది అది. Whereas the church world, మరి లోకములో ఉన్న సంఘం అయితే that has put him out. వారు ఆయన్ని బయటికి నెట్టివేశారు. But now కానీ ఇప్పుడైతే he's looking for a fellowship with his people. ఆయన తన ప్రజలతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఇప్పుడు. So అందుకనే the bride of Jesus Christ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వధువు is been quickened అది జీవింపజేయబడతా ఉంది. together unto his word of this age. ఈ కాలము యొక్క వాక్యములోనికి జీవింపజేయబడతా ఉంది. Amen. ఆమేన్. He wants to quicken us according to the anointing of this age. ఈ కాలములో ఉన్నటువంటి అభిషేకము దిశగా మనల్ని జీవింపజేయాలనుకుంటున్నాడు ఆయన. He is quickening us, with the word that he has sent us to this ఆయన ఈ age. కాలానికి ఏ వాక్యాన్ని అయితే పంపించాడో ఆ వాక్యములోనికి మనల్ని జీవింపజేస్తున్నాడు ఆయన. Because we know ఎందుకంటే మనం ఎరిగి ఉన్నాము Martin Luther's message will not work today. మార్టిన్ లూథర్ బోధించినటువంటి వర్తమానం ఈ కాలానికి పనిచేయదు. It was the face of the man. ఎందుకంటే అది మనుషుని ముఖము వంటి అభిషేకం అది. John Wesley's message will not work జాన్ today. వెస్లీ బోధించిన వర్తమానం మన కాలంలో పనిచేయదు. Neither the Pentecostal message will work. పెంతెకోస్తు వర్తమానం కూడా ఈ కాలానికి పనిచేయదు. It needs some kind of a special message ఈ today, కాలానికి ఏదో ఒక ప్రత్యేకమైన వర్తమానం అవసరమై ఉంది. so that we can be in the rapture అప్పుడు మనం ఎత్తబాటులో ఉంటాము. in a twinkling of an eye. కనురెప్ప పాటులో ఉంటాం మనం. We shall be changed. మనం మార్పు చెందుతాం కనురెప్ప పాటులో. So justification, sanctification and Pentecostal, these messages will not help us. నీతికరణ, శుద్ధీకరణ, పెంతెకోస్తు వర్తమానాలు ఇవన్నీ కూడా మన కాలంలో పనిచేయవండి. No. లేదు. It needs something more. అంటే ఇంకా దానికంటే ఇంకా ఏదో మేలైనది కావాలి. Just like eagle పక్షిరాజులాగా is like any other bird. ఇక వేరే ఇతరత్ర పక్షులు ఏవైతే ఉన్నాయో Is like any other bird. పక్షిరాజు కూడా ఇతర పక్షులు లాంటిదే. But see the built. కానీ దాని యొక్క నిర్మాణము చూసినప్పుడు, see his feathers, his wings, దాని యొక్క రెక్కలను కనుక మీరు చూస్తే, see the strength it has, అది కలిగి ఉన్న బలాన్ని మీరు చూడండి. and see where it can fly. అది ఎంత ఎత్తులో ఎగురుతుందో మీరు చూడండి. And that's why God, అందు నిమిత్తమే దేవుడు he knows his bride is on this earth, మరి ఆయన యొక్క వధువు భూమి మీద ఉండబోతుందని ఎరిగి ఉన్న దేవుడు, and he also knows that she is like anybody else. మరి ఆ వధువు కూడా ఇతర ప్రజల వలె
ఉంటుందని కూడా తెలుసు. So that's why he said, I will build my church. అందు నిమిత్తం ఆయన అన్నాడు, నా సంఘమును నేను కట్టుదును అన్నాడు ఆయన. See, and what is the potential of that church? మరి ఆ యొక్క సామర్థ్యం ఏమిటో తెలుసా? సంఘం యొక్క సామర్థ్యము. What is the potential? ఆ సంఘము కలిగి ఉన్న సామర్థ్యం ఏంటి He చెప్పండి? said, the gates of hell shall not prevail against it. పాతాళలోకపు ద్వారములు కూడా దాని ఎదుట నిలవనేరు అన్నాడు ఆయన. That means the gates of hell, దాని అర్థం ఏమిటంటే పాతాళలోక ద్వారములు no matter how many gates it has, ఎన్ని ద్వారములు ఉన్నా అది లెక్క కాదు అక్కడ. how many ways and byways the hell has, ఆ పాతాళానికి ఎన్ని గొంతులు ఎన్ని సందులునే లెక్క కాదు అక్కడ. cannot come to the bride of Jesus. వధువు దగ్గరకు రానే రావవి. It cannot stand before her. వధువు ముందే నిలబడలేవవి. So naturally, సహజ సిద్ధంగా మాట్లాడితే he has to build her in a special way. ఆయన ప్రత్యేకంగా ఆయన సంఘాన్ని నిర్మించాలి. Amen. ఆమేన్. That can stand this evil of this day. ఈ దుష్టుడు ఎదుట నిలబడడానికి సామర్థ్యం కలిగినటువంటి Not only to stand against the evil of the day, ఈ దినానికి సంబంధించిన ఏ దుష్టుడు కూడా ఆ సంఘం ముందు నిలబడలేదండి. but to have overcoming spirit, to overcome it. దాన్ని ఎదిరించడానికి, దాన్ని జయించడానికి, not only to stand, నిలబడటమే కాదు, but to overcome it. ఆ దుష్టుని జయించడానికి కూడా శక్తినిస్తున్నాడు. to have victory over it. దాని మీద విజయాన్ని సాధించడానికి. I want all the young children to listen to this. యవనస్తులు దీన్ని వినాలని నేను కోరుతున్నా. I want your total attention this మీ యొక్క night. సంపూర్ణ ఏకాగ్రత ఈ రాత్రి నాకు కావాలి. We started late, మనం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించాం, and we'll finish late. ఖచ్చితంగా ఆలస్యంగానే ముగిద్దాం. You people are not promising. నువ్వు నాకు మీరు వాగ్దానం చేయట్లేదు మేము ఉంటామని. Anyhow, ఏదేమైనప్పటికీ we'll just depend on the Holy Ghost. పరిశుద్ధాత్ముడి మీద మనం ఆనుకొని ఉందాం. We will take the first person, మొట్టమొదటి వ్యక్తిని మనం చూద్దాం. the person that never died, అసలు మరణము రుచి చూడనటువంటి నరుడండి. without seeing death or tasting death. మరణమును చూడకుండా, మరణమును రుచి చూడకుండా He went into the heaven. అతను పరలోకానికి వెళ్ళాడు. His name was Enoch. అతని పేరు హానోకు. Praise the Lord. దేవుడి నామమునకు మహిమ. Look what the prophet of God says. దైవ ప్రవక్త ఈయన గురించి ఏం చెప్పాడో చూద్దాం. He is seventh from Adam. ఆయన ఆదాము నుంచి 7వ వాడు. We are in the seventh church age. మనము 7వ సంఘకాలంలో ఉన్నాం. Seventh from Adam was raptured. ఆదాము నుంచి 7వ వాడు ఎత్తబడ్డాడు. And the seventh church age people, that came out of Laodicea, అలాగనే లవోదికయలో నుంచి బయటకు వచ్చినటువంటి 7వ సంఘకాల ప్రజలు ఎవరైతే ఉన్నారో they will be raptured. వాళ్ళు కూడా ఎత్తబడతారు. But look what Enoch did. కానీ హానోకు ఏం చేశాడో చూద్దాం. Let's take a lesson from his life. హానోకు జీవితంలో నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈ రాత్రి. If the Lord tells me to close it after we speak about Enoch, హానోకును గురించి చెప్పిన తర్వాత దేవుడు ముగించాలని గనుక నిర్ణయిస్తే, if that is my inspiration, మరి దేవుని యొక్క ప్రభావము లేదా ప్రేరణ నా మీద అలాగనే గనుక ఉంటే I'll surely close it. ఖచ్చితంగా నేను ముగిస్తాను. Because I know it will be more than enough for tonight. ఎందుకంటే ఈ రాత్రికి ఇది సరిపోతుందండి. Amen. ఆమేన్. Now look at Enoch's life. హానోకు జీవితాన్ని మనం చూద్దాం. The prophet of God said, దైవ ప్రవక్త చెప్పాడు, let's take a man here that kept all the word of God. దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా జరిగించిన వాడు లేక విధేయత చూపించినటువంటి ఒక మనుషుని మనం తీసుకుందాం. Who took all the word of God. దేవుని యొక్క సంపూర్ణమైన వాక్యాన్ని తీసుకున్నాడు ఆయన. Right from Genesis 1:1. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి Revelation last chapter and the last verse. మరి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు He took the whole word ఆయన సంపూర్ణ వాక్యాన్ని తీసుకున్నాడు. and he kept it. ఆయన దాన్ని నెరవేర్చాడు. Rapture is not easy. ఎత్తబడటం అనేది తేలిక కార్యము కాదు. Changed of our body in a twinkling of an eye. కనురేప పాటులో మన దేహం మార్పు చెందడం It's not easy. అది సులువైనది కాదు. అది It is something beyond our imagination. మన ఆలోచన ఊహకు మించినది అది. So be careful. కానీ జాగ్రత్తగా ఉండండి. If you want to be like Enoch, మీరు హానోకు వలె ఉండాలని కోరుకుంటే, as the Bible said, బైబిల్ గ్రంథం చెప్పిన విధంగా, if you believe on the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు మీద మీరు విశ్వాసం ఉంచితే, you will not perish, మీరు నశింపగా, but you are passed from death into మీరు life. మరణములో నుండి జీవములోనికి దాటిపోవుదురు. Now that's, I will say amen for అని that. దానికి నేనైతే ఆమేన్ చెబుతానండి. Amen. ఆమేన్. But కానీ to fulfill that, దానిని నెరవేర్చవాలంటే you have to take the whole word of God నీవు సంపూర్ణముగా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలి. and keep it. దాన్ని నువ్వు పాటించాలి.
Now when you say keep it, నువ్వు దాన్ని పాటించటము అంటే I will leave that question to individuals. నేను మీ యొక్క వ్యక్తిగతానికి విడిచిపెడుతున్న దాన్ని. When you go back home, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత first thing you do, మొట్టమొదటిది మీరు ఏం చేయాలంటే how much word I'm keeping. ఎంత శాతము వాక్యాన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను నా జీవితంలో. How much word I've taken into my consideration. మరి నా యొక్క దృష్టిలోనికి నేను ఎంత వాక్యాన్ని నేను తీసుకోగలిగాను. As I said, Christian life is not a play. క్రైస్తవ జీవితం అంటే అది ఆటలు కాదని నేను చెప్పాను మీకు ముందే. So Enoch, కాబట్టి హానోకు he took all the word ఆయన దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా తీసుకొని and he kept it. దాన్ని ఆయన జరిగించాడు. Now when it was back in the Old Testament, అది ఎప్పుడండి? పాత నిబంధన గ్రంథంలో. his name was Enoch. మరి ఆయన పేరు ఏమిటో తెలుసు కదా, హానోకు. There was no churches like we have. మనము కలిగి ఉన్న సంఘాలు, చర్చిలు ఆ కాలంలో లేవు. He had no pastor. అతనికి పాస్టరు లేడు. He had no fellow believers. అతనికి తోటి విశ్వాసులు లేరు. He had no place of fellowship. అతనికి సహవాసం అనే మాటే లేదు అక్కడ. But కానీ he believed God. దేవుణ్ణి నమ్మాడు ఆయన. He took all the word of God. పరిపూర్ణమైన వాక్యాన్ని తీసుకున్నాడు. And the Bible says he kept the word of God. బైబిల్ గ్రంథం చెప్పింది ఆయన వాక్యాన్ని తన జీవితంలో నెరవేర్చాడని. How long he walked with God? ఆయన ఎంతకాలం దేవుడితో నడిచాడు? The Bible says బైబిల్ గ్రంథం చెప్పింది 365 years. 365 సంవత్సరాలు అతను దేవుడితో కూడా He's నడిచాడు. not talking about 365 days. 365 దినాలు అని రాయబడలేదు. He walked with God for 365 years. 365 సంవత్సరాలు దేవుడితో నడిచాడు ఆయన. Since you are saved, మీరు రక్షించబడ్డ దగ్గర నుంచి did you live 365 hours walking with God? 365 గంటలైనా మీరు దేవుడితో సరిగా నడిచారా? Now I said I leave that question to you. You answer that. మీకు ఆ ప్రశ్నను విడిచిపెడుతున్నా, మీరే సమాధానం ఇవ్వండి. You don't have to tell me or tell anybody. నాకు చెప్పాల్సిన పని లేదు, లేదా ఇంకెవరికైనా చెప్పాల్సిన పని లేదు. Now don't you think that I'm preaching like a legalist here? నేనేదో ఒక చట్టాన్ని తెలిసినటువంటి వాడిగా బోధిస్తున్నాను అనుకోబాకండి. No, I'm just placing the fact before you. లేదండి, నేను ఒక నిజాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు How we walked 365 hours since we got saved. మనము రక్షించబడ్డ దగ్గర నుంచి 365 గంటలైనా దేవుడితో సరిగా నడిచామా? You know when I tell about myself, నా గురించి నేను ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, I was born to a Christian minister నేను ఒక క్రైస్తవుని పాస్టర్కు జన్మించిన వాడను. and a message believer. ఆయన ఒక వర్తమాన విశ్వాసి And a message preacher. ఆయన ఒక వర్తమాన బోధకుడు. I grew up in a message church. నేను వర్తమాన సంఘములో ఎదిగాను. So this message is a first hand to me. ఈ యొక్క వర్తమానము నాకు మొదటి నుంచి అందింది. I didn't have to come through Trinitarian doctrines or anything like that. నేను త్రిత్వ సిద్ధాంతాల గురించి సంఘాల్లో నుంచి వచ్చిన వాడిని గాను. No, I was born in this. నేను వర్తమానంలోనే జన్మించాను. I will question that to my Lord. నేను నా దేవుడితోనే ప్రశ్నిస్తాను. Because I will answer the question of my Lord myself. నేను ఆ ప్రశ్నకు సమాధానం నేను ఇస్తాను నా ప్రభువుకి. Because I was challenged by this line. ఎందుకంటే ఈ యొక్క వచనం చదివినప్పుడు ఇది నాకు ఒక సవాలుగా అనిపించింది. And it really threatened me. అది నిజంగా నన్ను భయపెట్టింది. And I was so scared. నేను చాలా భయపడిపోయాను అక్కడ. When it comes to reality of a Christian walk, క్రైస్తవ నడకలో నిజత్వానికి వచ్చేసరికి everyone will keep quiet like this. ఇలాగే అందరూ మౌనంగా ఉండిపోతారు. So కాబట్టి the time has come, సమయం వచ్చింది to come into action, get into action. మరి క్రియాశీలకములోకి వచ్చే సమయం వచ్చింది ఇప్పుడు. Just like Enoch. హానోకు వలె. The prophet of God says, దైవ ప్రవక్త చెప్తున్నాడు, he was so quickened by the word of God, ఆయన దేవుని యొక్క వాక్యములో జీవింప చేయబడ్డాడు, that he had a testimony, అతడు ఒక సాక్ష్యాన్ని కూడా కలిగి ఉన్నాడు, that he pleased God. అతడు దేవుణ్ణి సంతోషపరిచాడు. He had that testimony. అతడు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. Do we have any testimony today? మనము అలాంటి సాక్ష్యాన్ని ఏదైనా కలిగి ఉన్నామా? That that we please God. మనము దేవుణ్ణి సంతోషపరిచేటువంటి సాక్ష్యాన్ని ఏమైనా కలిగి ఉన్నామా? God is pleased by our life. ఓ మన జీవితాల ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? Do we have any testimony? అలాంటి సాక్ష్యం ఏదైనా ఉన్నదా? Question yourself and answer yourself. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీరే దానికి సమాధానం ఇవ్వండి. Then our prophet goes further. ఆ తర్వాత ప్రవక్త ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. There wasn't one thing that God commanded Enoch to do, but what he did it.
దేవుడు చెయ్యమని చెప్పినటువంటి ప్రతి కార్యాన్ని కూడా హానోకు జరిగించాడు. దేన్ని కూడా విడిచిపెట్టలేదండి. Not one commandment he dropped. ఒక్క ఆజ్ఞ కూడా ఆయన విడిచిపెట్టలేదు. He never fussed with God. ఆయన Fussing. ఓకే, ఆయన ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటను విడిచిపెట్టలేదండి. He never said, Lord, this is too hard for me. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ఇది చాలా కఠినంగా ఉంది, నాకు I can't do it, Lord. నేను దీన్ని జరిగించలేను. Never said it. అలాగే ఎప్పుడు చెప్పలేదు ఆయన. Whatever God commanded దేవుడు him, ఏదైతే ఆజ్ఞాపించాడో he did it. అది చేశాడు ఆయన. And it wasn't hard for him. అది అతనికి కష్టతరంగా అనిపించలా. Why? ఎందుకు? Because ఎందుకంటే Enoch come into God's provided way. ఎందుకంటే హానోకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనికి వచ్చాడు. He walked with his word. అతను దేవుడి యొక్క వాక్యముతో నడిచాడు. And he pleased him. అతను అది దేవుడిని సంతోషపెట్టాడు ఆయన. Praise the Lord. దేవుడా మనకు మహిమ. That is what we have to do. అదే మనము కూడా చేయాల్సిన కార్యము. We have to come in the way of God's దేవుడు provided. ఏర్పాటు చేసిన మార్గంలోనికి మనం రావాలి. But we want to serve God according to the way we want. మనము ఏ రకంగా దేవుడిని ఆరాధిస్తామంటే మనకు నచ్చిన విధంగా ఆరాధించాలని If I కోరుకుంటాం. want, I'll come to church. నాకు కావాలంటే నేను చర్చికి వస్తాను. If I want, I'll read the Bible. నాకు చదవాలనిపిస్తే నేను చదువుతాను. I will pray if I want to pray. నాకు ప్రార్థించాలనిపిస్తే ప్రార్థన It's చేస్తాను. my life. అది నా జీవితం. No. లేదు, Enoch was under total control of God. హానోకు సంపూర్ణంగా దేవుడి యొక్క నియంత్రణతో నడిచాడండి. Whatever God said, దేవుడు ఏదైతే చెప్పాడో he came in the provided way of అలాగనే God. దేవుడు సమకూర్చిన మార్గంలోకి హానోకు He వచ్చాడు. took every word. ప్రతి ఒక్క మాటను తీసుకున్నాడు ఆయన. And that's why he had that testimony. అందునిమిత్తమైన ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అక్కడ. And that's what we need to do today. అదే మనం కూడా చేయాలి ఈ రోజు. Come in the provided way of దేవుడు God. ఏర్పాటు చేసిన మార్గంలోనికి రావాలి మనం. Amen. ఆమేన్. Not only that, అది మాత్రమే కాదు, but we need to come with his word. మనము ఆయన వాక్యమును చేత పట్టుకొని ముందుకు రావాలి. Come with the present day word. ఈ ప్రస్తుత గడియకు సంబంధించిన వర్తమానమును పట్టుకొని రండి. The word that will give you rapturing faith. మీకు ఎత్తబడేటువంటి విశ్వాసమును కలుగజేసే వర్తమానాన్ని పట్టుకొని The రండి. word that will quicken you. ఇదిగో మిమ్మల్ని జీవింపజేసే వాక్యమును పట్టుకొని రండి. The word that will bring enthusiasm in your మీలో life. ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే వాక్యాన్ని పట్టుకొని రా. The word that will bring you courage. ఇదిగో మీకు ధైర్యాన్ని తెచ్చేటువంటి వాక్యాన్ని పట్టుకొని రా. Because it is the anointing that speaks to the people. ఎందుకంటే ఆ అభిషేకమే తన ప్రజలతో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు. If you know that story of an eagle, మరి పక్షిరాజును గురించిన కథ మీకు తెలిస్తే, you remember, I believe, మీకు జ్ఞాపకం ఉందని నేను నమ్ముతున్నాను. how one egg of the eagle was missed. మరి ఒకానొక సమయంలో పక్షిరాజు యొక్క గుడ్డు ఒకటి జారిపోయిందండి. And it came into a farmer's hand. అది అలాగ తిరిగి ఒక రైతు దగ్గర ఉన్న కోడి దగ్గరకు వచ్చింది. Thinking, it doesn't know what kind of egg this was. మరి ఈ యొక్క గుడ్డు దేనికి చెందిందో అని గ్రహించకుండా ఆయన But he put it on the hand. ఆ యొక్క రైతు వెళ్ళి ఆ గుడ్డుని ఒక పెట్ట కింద పెట్టాడు. Oh, brother, sister. ఓ నా సహోదరులారా, When the time of maturity came, మరి పరిపక్వత కాలం వచ్చినప్పుడు every bird came out of the egg. ఆ గుడ్లలో ఉన్న పక్షులని బయటకు వచ్చినాయి. All the chickens came out. ఆ గుడ్డు లోపల ఉన్నటువంటి కోడి పిల్లలని బయటకు వచ్చినాయి. But one fellow was not usual like others. కానీ ఒకడు మాత్రం ఇతరులతో సమానంగా లేడాడు. He was something different. వాడు కొద్దిగా వ్యత్యాసంగా ఉన్నాడు. But he still got life. కానీ జీవమును కలిగి ఉన్నాడు. And he began to go with them. ఆ కోడి పిల్లలతో పాటుగా వెళ్తున్నాడు ఈడు కూడా. He knew his system was not built for that diet. ఆ యొక్క కోడి పిల్లలు తినే ఆహారానికి వీడి లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధం లేదు అసలు. He cannot eat anymore. ఆ కోడి పిల్లలు తినే ఆహారం తినలేకుండా ఉన్నాడు వీడు. But what to do? కానీ ఏం చేయాలి ఇప్పుడు? There is no other option. ఇక వేరే ఎంపిక లేదు. And he was, just going on. కోడి పిల్లలు తినే ఆహారమే తింటున్నాడు వీడు కూడా. He was becoming sick. రోగం వస్తుంది వాడికి, జబ్బు చేస్తుంది వాడికి. But the mother eagle, కానీ తల్లి పక్షిరాజు never stopped searching for him. ఇదిగో ఆ కోల్పోయినటువంటి పిల్లను ఎత్తకుండా లేదది. Yes. అవునండి. She was careful about that child. తను పిల్లల పట్ల జాగ్రత్తను కలిగి ఉంది ఆ తల్లి పక్షిరాజు. She knew that he's somebody. నా పిల్లవాడు ఎక్కడో ఉన్నాడని ఎరిగి ఉన్నది ఆమె. He knew that he was with somewhere. ఇదిగో ఎక్కడో పడిపోయి ఉన్నాడు అని గ్రహించి ఉన్నది అది. And he kept searching for him. ఇక వెతుకుతూ ఉంది తల్లి పక్షిరాజు. Finally he found that little eagle. చివరిగా ఆ చిన్న పక్షిరాజు పిల్లని తల్లి కనుక్కుంది. He came down little bit. కిందకి దిగి వచ్చింది కొద్దిగా. And he began to call the child. ఆ పిల్లవాడిని కేకలు వేస్తూ పిలుస్తుంది. Brother, sister, సహోదరులారా, this little eagle, ఈ యొక్క చిన్న పక్షిరాజు పిల్ల when he heard that voice, ఆ యొక్క స్వరాన్ని విన్నప్పుడు straight away looked up. ఇదిగో పైకి చూశాడు. Because that pertained to something to his own nature. ఎందుకంటే నేను కలిగిన స్వభావాన్ని ఆ స్వరము వినిపిస్తున్న పక్షిరాజు కూడా కలిగి ఉన్నదని ఎరిగాడు. He recognized the sound of తల్లి it. పక్షిరాజు యొక్క స్వరాన్ని గుర్తించింది పిల్ల He పక్షిరాజు. knew that voice was familiar to him. ఇదిగో ఈ స్వరము నేను ఎక్కడో విన్నటువంటి స్వరం
మరోలాగా ఉంది. It's like connection to me. ఏదో ఒక బంధం ఉన్నట్లుగా ఉంది. And he said, my child. ఓ నా యొక్క పిల్లవాడా. He said, you're not supposed to stay there. నువ్వు ఆ కోడి పిల్లలతో ఉండకూడదు. But he said, how can I come up? ఇప్పుడు పిల్లవాడు అడుగుతున్నాడు, నేను ఎలాగ పైకి రావాలమ్మా? He said, you just turn your head and see that big wing. ఇదిగో నువ్వు నీ తల పక్కకు తిప్పి చూడు, నీకు పెద్ద రెక్కలున్నాయి. He said, both the sides you have wings. ఇదిగో నీకు రెండు ఇరువైపులా రెక్కలున్నాయి. So use your strength. నీ యొక్క బలమును ఉపయోగించు. And try to, move your wings. నీ రెక్కలను ఆడించు. And automatically your body will lift up. అప్పుడు ఏమవుతుందంటే నీ దేహము పైకి తేలుతుంది. He never knew that. అది అతను ఎరిగిలేడు అసలు. But the voice spoke to him. కానీ ఈ ఎగరాలనేటువంటి ఈ విధానం అంతా కూడా తల్లి పక్షిరాజు స్వరం ద్వారా The తెలుసుకున్నాడు. voice was telling him what to do. ఆ యొక్క స్వరము ఈ పిల్లవాడు ఏం చేయాలో చెబుతుంది. That's what is happening now. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. Our father eagle, మన తండ్రి అయిన పక్షిరాజు speaking to the eagle, it's down here. ఇదిగో చిన్న పక్షిరాజు పిల్లలతోటి మాట్లాడుతున్నాడు When ఆయన. the word of God comes into our ears, దేవుని యొక్క వాక్యము మన చెవుల్లోకి వచ్చినప్పుడు, when the word of God we listen, మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, automatically we get connected to that word. మనము ఖచ్చితంగా ఆ వాక్యానికి సంబంధించిన వారం Yes, అయిపోతామండి. this is something that relates to me. ఇదిగో ఈ యొక్క వాక్యము నాకు చెందిందే, ఎక్కడో అనిపిస్తుంది నాకు. I'm in some kind of connection with the word. ఎక్కడో ఈ యొక్క వాక్యముతో నాకు సంబంధం ఉంది. And when you give yourself or take heed of yourself to the word, ఆ యొక్క వాక్యాన్ని వినాలని మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు, then the word begins to guide you. అప్పుడు వాక్యము మిమ్మల్ని నడిపిస్తా మార్గాన్ని నిర్దేశిస్తుంది. Slowly, నిదానంగా, for the first time, మొట్టమొదటిసారి the baby eagle came on a little tree. మొట్టమొదటిగా చిన్న పక్షిరాజు ఎగిరినప్పుడు ఒక చెట్టు మీదకి వచ్చాడు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. And the mama said, "Dad said, good job, good అప్పుడు job." ఆ తల్లి పక్షిరాజు అన్నాడు, నువ్వు చాలా మంచి పని చేసావు, అలాగే చేయి, You do that again. నువ్వు మళ్ళా చేయి అదే పని. He said, "Mama, I don't see any tree up there." అమ్మా నేను ఇంక పైన ఏ చెట్లు కనపడట్లేదు నాకు. She said, "I'm there." నేనున్నాను కదా, చెట్టు లేకపోతే ఏమన్నాడు ఆయన. You just flop your wings. నువ్వు కేవలం నీ రెక్కలు ఆడించంతే, You'll come up automatically. నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు. And I'm here to pick you up. నేనున్నాను కదా నిన్ను తీసుకోవడానికి. And he obeyed the voice of the mother. ఆ పిల్లవాడు తల్లి స్వరానికి లోబడ్డాడు, విధేయత చూపాడు. And as he was, moving his wings, ఆ రెక్కలను అలా పైకి కిందకి ఆడిస్తూ his ఉంటే body began to go up and అతని up. దేహము పైకి వెళ్తా ఉంది. And the mother came down తల్లి and పక్షిరాజు కిందకి వచ్చి took him on the top of the mountain. ఆ రెక్కల మీద ఎక్కించుకొని ఆ కొండ శిఖరాల మీదకి తీసుకువెళ్ళింది. My brothers, my sisters, నా సహోదరులారా, I think the word that came for our age today, మన కాలానికి వచ్చినటువంటి వర్తమానం ఏదైతే ఉందో, under the anointing of an eagle, పక్షి రాజు యొక్క అభిషేకము, and God has quickened us with His Holy Spirit. దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మతో మనల్ని జీవింపజేశాడు. Amen. ఆమేన్. And we, as His bride, మనం ఆయన వధువుగా we will obey His word. ఆయన యొక్క మాటను మనం నెరవేర్చుదాం, విధేయత చూపుదాం. And we will do exactly what the voice said. ఆ యొక్క స్వరము ఏదైతే చెప్పిందో దానినే మనం ఖచ్చితంగా చేద్దాం. Coming back to Enoch, మళ్ళా హానోకు దగ్గరకు వద్దాం. and the prophet of God said, we find out that the mechanics was so perfect in him. మరి దైవ ప్రవక్త చెప్తున్నాడు, హానోకులో యాంత్రిక శక్తి చాలా సంపూర్ణంగా ఉన్నది. The mechanics is the word himself. మరి యాంత్రిక శక్తి అనగా వాక్యమై ఉంది. That when the dynamics got to working in the engine, మరి ఆ యొక్క గతి శక్తి ఆ ఇంజన్ లో పని చేయడం ప్రారంభించినప్పుడు it took him off of the earth. హానోకును ఆ శక్తి భూమి మీద నుంచి పైకి తీసుకువెళ్ళింది. He couldn't stay in the ground. ఇక ఆయన ఏ మాత్రము భూమి మీద నిలవలేడు. He defied the power of gravity. ఆయన గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వెళ్ళాడు. Because the dynamics and the mechanics began to work together. ఎందుకంటే ఆ చలన శక్తి ఆ యాంత్రిక శక్తి రెండు కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ. And that's what is taking place now in our life. మరి ఈ కాలంలో కూడా మన జీవితాల్లో అదే జరుగుతా ఉంది. The word of God దేవుని యొక్క వాక్యము and the power of the Holy Spirit అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తి must be so perfect together, రెండు సంపూర్ణంగా అమర్చబడాలి. working together in our lives, మన యొక్క జీవితాల్లో రెండు కలిసి పని చేయాలి. and it will lift us up. అప్పుడు ఏమవుతుందంటే అది మనల్ని భూమి మీద నుంచి పైకి లేపుతుంది.
జరుగుతుంది. We don't have to do anything. మనం ఏమీ చేయాల్సిన పని లేదు. The dynamics will take care. ఆ యొక్క గతి శక్తి మనల గురించి చూసుకుంటుంది. But when the mechanics are together with the dynamics. కానీ ఆ యాంత్రిక శక్తి చలన శక్తితో కలిసినప్పుడే ఆ విధంగా జరుగుతున్నది. Amen. ఆమేన్. He says when the dynamics got to working in the engine, ఆ యొక్క గతి శక్తి ఆ ఇంజిన్ లో పని చేయటం ప్రారంభించినప్పుడు it just took him off the earth. అది ఏమి చేసిందంటే హానోకును భూమి మీద నుంచి పైకి లేపింది. And Enoch was the first person to first airplane fly like to heaven. మరి హానోకే మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు ఆ పరలోకానికి విమానయానం చేయటంలో. Amen. ఆమేన్. He was working on God's mechanic and dynamics. అతడు దేవుని యొక్క యాంత్రిక శక్తి గతి శక్తి మీద ఆయన పని చేస్తా ఉన్నాడు. And he was not. ఆయన లేకపోయాడు ఒక దినాన. Because God took him out of the earth. ఎందుకంటే దేవుడు భూమి మీద నుంచి ఆయన తీసుకున్నాడు. And without death. మరణము లేకుండా. That's exactly right. అది ఖచ్చితంగా సరైనది. Because he was walking in God's provided way. ఎందుకంటే హానోకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో నడుస్తున్నాడు. My brothers, my sisters. నా సహోదరి సహోదరులారా, There is no other way for us. ఇక వేరొక మార్గం లేదు. Jesus said, I am the way, the truth and the life. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. There are many churches. ఇలా చాలా సంఘాలు ఉన్నాయి. And many churches have many doctrines. చాలా సంఘాలు చాలా సిద్ధాంతాలను కలిగి ఉన్నాయి. Many dogmas and many creeds. చాలా గుంపులు ఉన్నాయి. But కానీ there's only one way. కేవలం ఒక మార్గమే ఉంది. If you want to be in the rapture, మీరు ఎత్తబాటులో ఉండాలనుకుంటే, if you want to escape that hell, మీరు ఆ పాతాళాన్ని తప్పించుకోవాలనుకుంటే, then you have to come God's provided way. అప్పుడు మీరు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి వచ్చి తీరాలి. Take the whole word of God. ఆ సంపూర్ణమైన వాక్యాన్ని చేతబట్టుకోండి. We cannot miss one word. ఒక్క మాటను కూడా మనం తప్పిపోకూడదు. We cannot miss one dot in that. ఒక్క చుక్కను కూడా మనం కోల్పోకూడదు. Because Jesus said, ఎందుకంటే యేసువారు అన్నారు, not even a jot or a tittle will fail in my word. సున్నైనను పొల్లైనను గతించకూడదు. Heavens and the earth will pass భూమి away. ఆకాశములు గతించవచ్చు గాని My word shall be, నా మాటలు never pass గతించవు away. అన్నాడు ఆయన. Amen. ఆమేన్. His word is established. ఆయన యొక్క వాక్యము స్థిరమైనది. And word is God himself. మరి వాక్యం ఏదో కాదు, దేవుడై ఉన్నాడు. So you understand tonight. ఈ రాత్రి మీకు అర్థమైందని నేను నమ్ముతున్నా. We need to take the whole word of God. మనము పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని తీసుకొని And come in God's provided way. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి మనం రావాలి. There are people in this world లోకములో ఉన్న చాలా మంది ప్రజలు ఉన్నారు. that speaks about this message. ఈ యొక్క వర్తమానమును బోధించేవారు. They speak against this message. ఈ యొక్క వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది There ఉన్నారు. are people that speak against the prophet of God. దేవుని యొక్క ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. But let me tell you, కానీ ఒక విషయాన్ని మీకు చెప్పనివ్వండి. they don't know what they are speaking. వారు ఏం మాట్లాడుతున్నారో వారు ఎరిగి మాట్లాడుటలేదు. They don't know what they are speaking actually. వారు నిజానికి ఏం మాట్లాడుతున్నారో వారికి ఒక గ్రహింపు లేదు. If they can just open their mind's eye వారు నిజముగా వారి యొక్క మనసు యొక్క నేత్రాన్ని తెరిస్తే, and look into the word of God, దేవుని యొక్క వాక్యంలోకి వాళ్ళు తొంగి చూస్తే, and the time we are living, మనం జీవిస్తున్న కాలమును గురించి గ్రహిస్తే, that will surely put them to think. ఖచ్చితంగా వారు ఆలోచించే విధంగా ఆ కార్యము చేస్తుంది. But they don't want to do it. కానీ వారు దాన్ని చేయడానికి ఇష్టపడట్లా. Oh, just they hear about the message. ఓయ్, Just they hear about the message, వాళ్ళు వర్తమానం గురించి వినగానే and they begin to speak some things about it. వారికి వర్తమానం గురించి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. They hear about the prophet. ప్రవక్త గురించి వింటారు. Oh, he's false ఓ, prophet. అతను నాకు అబద్ధ ప్రవక్త అంటారు. Doesn't know nothing about it. అసలు ప్రవక్త గురించి వారికి ఏమీ తెలియదండి. How can a person talk of a prophet of God like ఒక దైవ ప్రవక్తను గురించి ఆ విధంగా ఎలాగ మాట్లాడతారు వాళ్ళు? when somebody says that he's a prophet? ఎవరైనా ఆయన ఒక ప్రవక్త అని చెప్పినప్పుడు, Then before I could speak against him or for him అతని గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, or good about him, లేదా అతని గురించి మంచిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, I must go to the scripture. నేను మొదట లేఖనాల దగ్గరికి వెళ్ళాలి. I want to check the scriptures. లేఖనాలను నేను పరిశీలన చేయాలి. There are 5 comings of Elijah. ఎందుకంటే 5 రాకడలు ఉన్న ఏలియాకు సంబంధించి. Amen. ఆమేన్. And 4 times it happened. 4 సార్లు జరిగినాయి. One more time is remaining. ఇంకొకసారి ఉంది జరగాలది. When Elijah and Moses will come amongst the Jewish people. ఏలియా మోషే ఇద్దరు కూడా మరి ఆ యూదుల మధ్యలోకి వచ్చినప్పుడు, And 144,000 will be saved that time. 144,000 మంది రక్షించబడతారు. That will be the time the gospel will preach. మరి ఆ సమయములో సువార్త ప్రకటించబడుతుంది. Why Moses and Elijah should come? ఎందుకు మోషే ఏలియాలు రావాలి? Because they know both of them. ఎందుకంటే ఆ యూదులకు మోషే ఏలియాలు ఇద్దరు తెలుసు. They know what Moses did. వారికి మోషే ఏం చేశాడో తెలుసు. They know what Elijah did. అలాగనే ఏలియా కూడా ఏం చేశాడో తెలుసు. And they will come and work with the same power. వారు మరలా వచ్చి అదే
శక్తితో యూదుల మధ్య పని and చేస్తారు. they will do the same things. వారు చేసినటువంటి అవే కార్యాలు యూదుల మధ్యలో జరిగిస్తారు. Then they will beat their chest. అప్పుడు వారు రొమ్మును కొట్టుకుంటారు. That's why Elijah and Moses has to come. అందు నిమిత్తమే ఏలియా మోషే ఇద్దరు రావాలి. But before the fourth time, Elijah must come. కానీ 4వసారి 5వసారి రావడానికంటే ముందు Elijah must come. ఏలియా రావాలి. And that is before the coming, the dreadful day of the Lord. మరి దేవుడు నియమించినటువంటి ఆ భయంకరమైన మహాదినము రాకమును ఏలియా రావాలి. Amen. ఆమేన్. What was the reason for him to come? మరి ఎందుకు ఆయన రావాల్సిన ఉద్దేశం ఏమిటి? To turn the heart of the children back to their father. పిల్లల యొక్క హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పటానికి ఆయన రావాలి. Many children, చాలా మంది పిల్లలు but one heart ఒక హృదయాన్ని కలిగి ఉన్నారు. to the fathers. ఆ యొక్క హృదయాన్ని తండ్రుల వైపు తిప్పటానికి If there is a church in this world, ఈ లోకములో సంఘము గనుక ఉన్నట్లయితే, if there is a Christian church, ఒక క్రైస్తవ సంఘం ఉన్నట్లయితే, that must be based upon the book of Acts. అది ఖచ్చితంగా అపోస్తలుల కార్యముల మీద. హల్లెలూయా. It must be based upon the book of Acts. అది అపోస్తలుల కార్యముల గ్రంథం మీద ఆధారపడిందిగా ఉండాలి. That means the scripture must prove that church. దాని అర్థం ఏమిటంటే లేఖనాలు ఆ సంఘాన్ని నిర్ధారించాలి. Amen. ఆమేన్. That's why God has sent his prophet. అందునిమిత్తమే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. To turn the heart of the children back to their father. మరి పిల్లల యొక్క హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పడానికి. Pastor has given us 15 minutes time. మరి పాస్టర్ గారు మనకు మరొక 15 నిమిషాల సమయాన్ని ఇచ్చారు. We'll talk about Elijah. మరి ఏలియా గురించి మాట్లాడదాం. Amen. ఆమేన్. Now, we know the first time Elijah came, he was Elijah the Tishbite himself. మరి మొట్టమొదట వచ్చినటువంటి ఏలియా మనందరికీ తెలుసు, ఆయన తిష్బీయుడైన ఏలియాగా వచ్చాడు. That's the only information the Bible gives. మరి బైబిల్ అంతా కూడా ఆ తిష్బీయుడైన ఏలియా గురించి ఇచ్చిన సమాచారం అంతేనండి. Nothing written about his ancestors. అతని యొక్క పూర్వీకులు ఎవరో రాయబడలేదు. His family background. అతని యొక్క కుటుంబ ఇతివృత్తాంతం ఏందో తెలియదు. Nothing has been given, no information has been given about Elijah. ఏలియా గురించిన ఏ సమాచారం కూడా బైబిల్ ఇవ్వలా. So only said Elijah the Tishbite. కానీ కేవలము తిష్బీయుడైన ఏలియా అని మాత్రమే రాయబడి ఉంది. We know that God took his life and used him mightily among the people of Israel. మనందరికీ తెలుసు ఏలియా యొక్క జీవితాన్ని దేవుడు తీసుకొని యూదుల మధ్యలో, ఇశ్రాయేలీల మధ్యలో చాలా బహుగా ఉపయోగించుకున్నాడని మనకు తెలుసు. He was that one prophet that cried against sin. మరి పాపము నిమిత్తము ఏడ్చినటువంటి ఏకైక ప్రవక్త అండి ఏలియా. పాపమును గద్దించినటువంటి ప్రవక్తగా ఉన్నాడు ఆయన. He spoke against sin. పాపమునకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన. He was never fearing any people. అతను ఎవరిని గురించి కూడా భయపడేవాడు కాదు. He even challenged king and the queen. మరి రాజులను రాణులకు కూడా సవాలు విసిరాడు ఆయన. And he brought curse upon their lives. వారి యొక్క జీవితాల మీదకు శాపమును తీసుకొచ్చాడు ఆయన. Now we know the Bible speaks about Elijah. మరి ఏలియా గురించి బైబిల్ మాట్లాడుతున్నది అది మనకు తెలుసు. What happened in the time of Ahab and Jezebel. మరి యెజబెలు అహాబు కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు. Now this prophet, మరి ఈ ప్రవక్త why he was like that? ఎందుకు ఆయన ఆ విధంగా ఉన్నాడు? Why he was against sin? ఎందుకు ఆయన పాపమునకు వ్యతిరేకంగా ఉన్నాడు? Why he did speak against sin and all the different things that evil was taking place? ఎందుకు దుష్ట కార్యాలకు వ్యతిరేకంగా, పాప కార్యాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు? You know what is the reason for that? దానికి కారణం ఏంటో తెలుసా? The only reason the prophet of God said he stood perfectly with the word of God. దానికి కారణం ఏంటంటే పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్య పక్షాన ఏలియా నిలబడ్డాడు. Not only he stood perfectly with the word of God, దేవుని యొక్క వాక్యములో పరిపూర్ణంగా నిలబడటం మాత్రమే కాదు, but he stayed perfectly in the will of God. ఆయన దేవుని యొక్క చిత్తములో కూడా పరిపూర్ణంగా ఉన్నాడు. And I think today we need preachers like that. మనకు కూడా ఈ రోజున అలాంటి బోధకులే కావాలి. We need believers like that. మనకు అలాంటి విశ్వాసులే కావాలి. That will stay with the word of God. దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండి, And in the will of God. దేవుని యొక్క చిత్తములో నిలిచి ఉండేవాళ్ళు. And don't compromise. రాజీ పడకుండా. That's the kind of people God wants to. అలాంటి ప్రజలే దేవుడు తన కోసం కావాలని కోరుకుంటున్నాడు.
When all the rest of the preachers weakened off, మరి అక్కడ ఉన్నటువంటి ఇతర బోధకులందరూ కూడా బలహీనపడినప్పుడు he stayed right there with the word. సరిగ్గా సరైన విధానములో దేవుని యొక్క వాక్య పక్షాన నిలబడ్డాడు. Amen. ఆమేన్. All the preachers were weakened, మరి ఆ కాలంలో ఉన్న బోధకులందరూ కూడా బలహీనపడిపోయారు. but he stood with the word of కానీ God. ఏలియా దేవుని యొక్క వాక్య పక్షాన నిలబడ్డాడు. And when you look at the Christian world today, క్రైస్తవ ప్రపంచం వైపు కనుక మీరు ఈ రోజు చూస్తే, not only in our country, మన దేశంలోనే కాదు, all over the world, ప్రపంచం అంతటా preachers have no courage, no guts to stand against the wrongs of the people. పాస్టర్లకు ప్రజలు చేసేటువంటి తప్పిదాలకు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. I'm telling you the truth. ఇది సత్యం అండి. Because ఎందుకంటే they worry about the memberships. ఎందుకంటే సంఘ సభ్యత్వం గురించి వాళ్ళు కంగారు పడిపోతా ఉంటారు. They worry about the tithes and the offering. దశమ భాగాల గురించి, కానుకల గురించి కంగారు పడిపోతా ఉంటారు. No, that's not our priority. అది మన ప్రాధాన్యత కాదు. If I stand before you people, నేను ప్రజలైనటువంటి మీ ముందు నిలబడినప్పుడు, in spite it's a small congregation here, ఇదిగో చిన్న సంఘమే కావచ్చు, and numbers doesn't bother me. సంఖ్య అనేది నన్ను ఎప్పుడు కూడా కంగారుకు గురి When చేయదు. 2 or 3 people gather ఎక్కడైతే together, ఇద్దరు ముగ్గురు సమకూడి కూడుకుంటారో God can speak there. దేవుడు అక్కడ మాట్లాడతాడు. We are more than 2-3 now. ఇక్కడ మనం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువే ఉన్నాం కదా. Maybe we are more than 30-40 people here. 30-40 కంటే ఎక్కువే ఉన్నాం ఇక్కడ. But brother, sister, కానీ సహోదరులారా, you should never be afraid of the people. మనము ప్రజలను గురించి ఎప్పుడూ You భయపడకూడదు. should never be afraid to speak wrong, right. తప్పు అని ఒప్పు అని మాట్లాడడానికి మనం భయపడకూడదు. No. లేదు. If you're a man of God. నువ్వు నిజంగా దైవజనుడు అయితే. Because ఎందుకంటే the word of God దేవుని యొక్క వాక్యము is something that will change the lives of people. అది ప్రజల యొక్క జీవితాలను మార్చేదది. It will bring them to a better place. అది ఒక ఉన్నతమైనటువంటి స్థలములోనికి వారిని To తీసుకొస్తుంది. bring people into a better understanding. ఒక సరైనటువంటి అవగాహనలోకి, ఒక గ్రహింపులోకి తీసుకొస్తుంది. It brings them in a better life that they are ఒక living. ఉన్నతమైనటువంటి జీవితంలోనికి విశ్వాసులను ఆ వాక్యం తీసుకొస్తుంది. See, that's why we need to preach the word of God. అందు నిమిత్తమే దేవుని యొక్క వాక్యం అనేది మనం బోధించాలి. Whether people like it or not. అది ప్రజలకు ఇష్టంగా ఉంటుందా, ఇష్టంగా ఉండదా అనే తర్వాత సంగతి. No, if the Lord tells you something, preach it. ఇప్పుడు దేవుడు ఏదైనా మీకు చెప్పమని చెప్పినప్పుడు దాన్ని బోధించండి. అలాగే Let's stand true to the word of God. దేవుని యొక్క వాక్య పక్షాన సత్యముగా నిలబడండి. My prophet said, నా ప్రవక్త చెప్పాడు, most of the time it's a weakness in the pulpit. మరి పుల్పిట్ మీద చాలా సార్లు బలహీన పడిపోతా ఉంటాం. Yeah, pulpit is weak. పుల్పిట్లన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి. You know, we cannot make our pulpits weak. మన పుల్పిట్లను మనం బలహీనపరచకూడదండి. The meaning is, దాని అర్థం ఏమిటంటే, the man who stands and preaches the word of God ఇక్కడ నిలబడి వాక్యము మాట్లాడేటువంటి దైవజనుడు should not be a wishy-washy man. He should not be a wishy-washy man. ఇదైనా పర్వాలేదు, అదైనా పర్వాలేదు, ఇలా చేస్తే పర్వాలేదు, అలా చేస్తే పర్వాలేదు, ఎలాగ చేసినా పర్వాలేదు అనే బోధకుడై ఉండకూడదు. Yeah, that weakens the pulpit. మరి అలాంటి స్వభావం కలిగి ఉంటే పుల్పిట్ని బలహీనపరుస్తుంది అది. You need to tell the people, this is what the word of God says. ఇదిగో మా వాక్యం ఇది అని చెప్పేవాడు కావాలి. And this is what you have to do. అదే చేయాలి మనం. This is what you have to live. ఇదే ఇలాగనే మనం బ్రతకాలి. Thank you. మీ అందరికి Thank you కృతజ్ఞతలు. for your amen. మీ ఆమేన్ల కోసం మీ కృతజ్ఞతలు. And because this man stayed perfectly with his word, మరి ఆ దేవుని యొక్క వాక్యములో పరిపూర్ణంగా నిలబడి ఉన్నాడు కనుకనే, and because he stayed in the perfect will of God, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము పక్షాన నిలబడ్డాడు కనుకనే, when the whole rest of the world was weakened and they were going their way, లోకములో ఉన్న బోధకులందరూ కూడా బలహీన పడిపోయి వారి మార్గాల గుండా వాళ్ళు వెళ్తూ ఉంటే, he walked in the will of God. ఏలియా దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచాడు. And when God saw that, దేవుడు దాన్ని చూశాడు. one day ఒక రోజు he sent a chariot down from heaven. మరి ఆకాశములో నుండి అగ్ని రథాలను పంపించాడు ఆయన. Of fire. ఇదిగో అగ్ని రథాలను పంపించాడు. And took him up. ఆ రథాలు ఆయన్ని కొనిపోయాయి. Brother Branham says he was so full of that quickening. సహోదరుడు బ్రహ్మం చెప్తున్నారు, ఆయన ఎంతో ఎక్కువైనటువంటి జీవింపు చేయు శక్తితో నిలబడ్డాడు. Just think. దాని గురించి ఆలోచించండి. With the word of God in his heart, ఆయన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యమును కలిగి he became so full of that quickening power. ఆ యొక్క జీవింపజేయు శక్తిని ఎంతో ఎక్కువగా కలిగి ఉన్నాడు. That was quickened in him. ఆ యొక్క జీవింపజేయు శక్తి ఆయన్ని బ్రతికించింది. So it is always two. ఎప్పుడు కూడా రెండు ఉంటాయి. The word
వాక్యము and the Spirit. అలాగే ఆత్మ. If you work in the fields, మీరు పొలాల్లో పని చేస్తే you sow the seed, మీరు విత్తనాలు నాటుతారు, but also you put the water. అలాగనే మీరు నీళ్లు కూడా పోస్తారు. So preaching of the word వాక్యాన్ని బోధించడం is not enough, సరిపోదు అది. but we need the anointing of the Holy Ghost. అలాగనే పరిశుద్ధాత్మ అభిషేకం కూడా కావాలి మన మీద. So that's the reason man should be full of Holy Ghost and preach the word of God. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, పరిశుద్ధాత్ముడు కూడా కావాలి. Amen. ఆమేన్. A man that is preaching also need the Holy Ghost. అలాగనే వాక్యాన్ని బోధించే వ్యక్తి కూడా పరిశుద్ధాత్ముడు కలిగి ఉండాలి. Amen. ఆమేన్. Without the Holy Ghost, పరిశుద్ధాత్ముడు లేకుండా many people like dosa, right? చాలా మందికి దోశ అంటే ఇష్టం ఉంటుంది కదా. Masala dosa is very, మసాలా దోశ అంటే చాలా బాగుంటది, right? నిజమేనా? Everyone likes. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. Tell me. చెప్పండి. Everyone like masala dosa. ప్రతి ఒక్కరికి కూడా మసాలా దోశ అంటే ఇష్టం, Or maybe ulli dosa. లేదా ఉల్లిపాయ దోశ. But కానీ you take little ghee and put it on the masala dosa. ఆ మసాలా దోశలో కానీ ఉల్లిపాయ దోశలో కానీ కొద్దిగా నెయ్యి తీసుకొని అలాగ పోస్తే Your taste will be enhanced 10 times more. 10 రెట్ల రుచిగా తయారవుతుంది అది. Right? నిజమేనా? It's the same dosa. అది ఎప్పుడు ఉండే దోశే, But what enhances the taste కానీ ఆ రుచిని కొద్దిగా ఎక్కువ చేసింది ఏమిటంటే is the clarified butter or ghee. అదేంటంటే నెయ్యి పోయటం ద్వారా మెరుగైంది దాని రుచి. So కనుక the word of God is wonderful, beautiful. వాక్యం అనేది అద్భుతము, సుందరం, అది మాధుర్యం అది. But when it is given with the Holy Ghost, కానీ ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నింపి పంపిస్తే it makes the difference. మరి అక్కడ అదే వ్యత్యాసంగా ఉంటుంది. Amen. ఆమేన్. I just wanted to give a little example about మీ అందరికీ కొద్దిగా ఒక ఉదాహరణ ఇవ్వాలని అనుకుంటున్నా. my brothers, my sisters. నా సహోదరులారా, I pray that these things that we have spoken tonight ఈ రాత్రికాల సమయంలో మనం బోధించుకుంటున్నటువంటి ఈ విషయాలు is a little help to all of us. అవి ఖచ్చితంగా మనకి సహాయార్థంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. We got something more tomorrow morning, Lord. రేపు ఉదయం చెప్పుకోవడానికి ఇంకా కొన్ని ఎక్కువైన విషయాలు ఉన్నాయి, ప్రభు చిత్తమైతే. I would like to read that scripture and then carry on tomorrow, Lord. రేపు కూడా లేఖనాన్ని చదివి ఇంకొంచెం నేను ముందుకు వెళ్తాను, దేవుని చిత్తమైతే. I would like to read Romans chapter 8 verse 11. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవాలని అనుకుంటున్నా. But if the spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Amen. ఆమేన్. What we need today ఈ రోజు మనకు కావాల్సింది ఏమిటంటే is that spirit అదే ఆత్మ, that was in Jesus Christ. యేసులో ఉన్న అదే ఆత్మ, The same spirit అదే ఆత్మ that raised Jesus from the dead. యేసు వారిని మరణములో నుంచి లేపినట్లు, If that same spirit is in our mortal being, ఆయనలో ఉన్న అదే ఆత్మ మన మర్త్య దేహాల్లో కూడా ఉంటే this body will be raised one ఈ day దేహము కూడా ఒక దినాన లేపబడుతుంది by the power of that same ఆ spirit. జీవింపచేయు ఆత్మ యొక్క శక్తి ద్వారా. To get that thing happen, ఆ కార్యము జరగాలంటే we need to have the Holy Ghost now. ఈ సమయంలోనే మన పరిశుద్ధాత్మను కలిగి We ఉండాలి. need to have that mechanics and dynamics working together. ఆ యాంత్రిక శక్తి, గతి శక్తి రెండు కలిసి పని చేయాలి మన జీవితాల్లో. Work together, ఆ రెండు కలిపి walking in his way, ఆయన యొక్క మార్గములో ప్రయాణం చేస్తూ, walking in his perfect will. ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తములో నడుస్తూ, The word and the spirit working together. వాక్యము అలాగే ఆత్మ రెండు కలిసి పని చేస్తూ ఉంటే That will lift us up. అది మనలను భూమి మీద నుంచి పైకి లేపుతుందండి. That will change our body. అది మన జీవితాలను మార్పు తెస్తుంది. In a moment, in a twinkling of an eye. కనురెప్ప పాటులో. Because the same spirit అదే ఆత్మ raised Jesus one day. యేసు వారిని కూడా ఒక దినాన లేపింది. Aren't you glad tonight? ఈ రోజు సంతోషంగా లేరా మీరు? The Lord we serve మనం సేవిస్తున్న దేవుడు is not dead. ఆయన మరణించలేదు. He's not in the grave. ఆయన సమాధిలో లేడు. His grave is empty. ఆయన సమాధి ఖాళీగా ఉంది. My father was there. నా తండ్రి ఉన్నాడు. He knelt down in the grave and he prayed. ఆ యొక్క సమాధి దగ్గరకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు నా తండ్రి. And he said he couldn't stop crying. ఆయనకి అక్కడికి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి ఏడుపు ఆపుకోలేకపోయాడు. To serve a God like that. అలాంటి దేవుణ్ణి ఆరాధించటం. In the tomb, the grave was empty. ఆ యొక్క సమాధి ఖాళీగా ఉందండి. All
the tombs are closed and they are rotten there. భూమి మీద ఉన్న అందరి సమాధులు కూడా కుళ్ళు పట్టిపోయి నిండుగా ఉన్నాయి. But my Lord, కానీ నా ప్రభువు సమాధి He's risen again. ఆయన తిరిగి లేచాడు. He was dead. ఆయన ఒకానొక సమయంలో మరణించాడు. He's alive forevermore. కానీ ఆయన నిరంతరము సజీవుడిగా ఉన్నాడు. He's a present tense God. ఆయన ప్రస్తుత కాలపు దేవుడై ఉన్నాడు. ఆమేన్. We serve a God who is present tense. మనము ఎవరిని ఆరాధిస్తున్నామంటే ప్రస్తుత కాలము, వర్తమాన కాలము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. Serving a God of yesterday. అదిగో మనము గడిచిపోయిన కాలంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించట్లా. Jesus Christ is not a God of history. దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చరిత్రకు సంబంధించిన దేవుడు కాదు. He's a God of now. ఆయన ప్రస్తుత కాలములో ఉన్న దేవుడు. Blessed be His holy name. మరి ఆయన నామానికి స్తుతి కలుగును గాక. God bless you tonight. దేవుడు మీ అందరిని దీవించును గాక ఈ రాత్రి. See you all tomorrow, Lord willing. మీ అందరినీ కూడా రేపు చూస్తాను దేవుని చిత్తమైతే. ఆమేన్. హల్లెలూయా.